తెలుగుదేశం పార్టీ పుట్టించే సినీ గ్లామర్తో ఎన్టీ రామారావు టాప్ స్టార్గా ఉంటూనే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి సూపర్ సక్సెస్ అయ్యారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చారు. ఆ పార్టీకి నాటి నుంచి నేటి వరకు సినీ గ్లామర్ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక ఆయన కుమారుడు బాలయ్య పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పెట్టారు. సినీ గ్లామర్ నేపథ్యంలో పుట్టిన టీడీపీ 4 దశాబ్దాల ప్రస్థానంలో సినీ గ్లామర్ విషయంలో ఇతర పార్టీల కన్నా ముందు వరుసలో ఉంటూ వస్తోంది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తనయుడిగా బాలయ్య టీడీపీ కోసం పనిచేస్తున్నారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి ఆయన శాసనసభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు. ఆయన తర్వాత సినీ రంగం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ దాకా టూర్ చేశారు. కీలక సందర్భాల్లో జూనియర్ కోసం ఎదురు చూడడం టీడీపీ శ్రేణులకు అలవాటుగా మారింది. ఏపీ రాజకీయాల్లో ప్రతి చిన్న విషయానికి జూనియర్ రియాక్ట్ కావాలని వారు కోరుకుంటూ వచ్చారు. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా జూనియర్ నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కోరుకున్నారు. కానీ సినిమాలకు అంకితమని ఒక గీత పెట్టుకున్న జూనియర్ తన పని తాను చేసుకుంటూ వచ్చారు. ఆయన ఆలోచనలు క్లియర్గా ఉన్న టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన్ను పార్టీ మనిషిగా ఇంతకాలం చూస్తూ వచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించింది. పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేష్ ధీటుగా ఎదుగుతున్నారు. దాంతో ఇక్కడ వారసత్వం విషయంలో ఇబ్బంది లేదు. అక్కడ సినీ ఫీల్డ్లో బాలయ్య కొండంత అండగా ఉన్నారు. సినీ గ్లామర్ విషయంలో బాలయ్య తర్వాత ఎవరు అంటే నిన్నటిదాకా జూనియర్ వైపు అంతా చూసేవారు. ఇప్పుడు మోక్షజ్ఞ రంగంలోకి దూకుతున్నారు. ఆయన మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ని అందుకునేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉంచారు. ఈ 5 ఏళ్లలో మోక్షజ్ఞ సినీ హీరోగా ఒక టాప్ లెవెల్కి ఎదిగితే అది టీడీపీ కొత్త సినీ గ్లామర్ని తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఆ విధంగా టీడీపీ 3rd జనరేషన్లో కూడా అపారమైన సినీ గ్లామర్ పంట పండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. బాబుకు బాలయ్యలా లోకేష్కి మోక్షజ్ఞ అంది వస్తారని కూడా ఆలోచనలు చేస్తున్నారు.